N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. రేపు జిల్లాలో మంత్రి పొంగిరెడ్డి గారి పర్యటన డిసెంబర్ 18, 2023వ తేదీ అనగా సోమవారం రోజున తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రివర్యులు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఖమ్మంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం 7 గంటల నుంచి ఖమ్మంలో తన కార్యాలయంలో ఉమ్మడి జిల్లా ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ అందుబాటులో ఉంటారు. అనంతరం ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు ఖమ్మం కలెక్టరేట్లో జరిగే పాలేరు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. తదనంతరం మధ్యాహ్నం 2 గంటల వరకు మంత్రి గారు తన క్యాంపు కార్యాలయంలో అందరికీ అందుబాటులో ఉంటారు. ఇట్లు తుంబూరు దయాకర్ రెడ్డి, మంత్రి పొంగులెట్టి గారి క్యాంపు కార్యాలయం ఇన్ఛార్జ్. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. ఖమ్మం నగరంలోని మమతా రోడ్లో ఆదివారం రాత్రి జరిగిన అయ్యప్ప స్వాముల పడిపూజలో తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మంత్రి పొంగులెట్టిని ఘనంగా సత్కరించారు. అదేవిధంగా ఎస్ఆర్ గార్డెన్స్లో జరిగిన వివాహ వేడుకకు మంత్రి హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. ఖమ్మం ఆదర్శ ఉపాధ్యాయులు డిసెంబర్ 17 ఖమ్మం జిల్లా మహిళా సాధికారతకు ఖమ్మం జిల్లాలోని కొందరు ఆదర్శ మహిళా ఉపాధ్యాయులు సరైన నిర్వచనం పలికారు. ఫ్రీగా దొరికితే చాలు, ఏదైనా సరే వాడేద్దాం అనే చోటనే స్వచ్ఛందంగా ఫ్రీ బస్సు టికెట్ సర్వీస్ను వాడుకోకుండా ఈ అవకాశాన్ని పేదలకే వదిలేసి తాము టికెట్ తీసుకొని ప్రయాణించాలని నిర్ణయించారు. ఈ ఆదర్శ ఉపాధ్యాయులు ఖమ్మం రూరల్ మండలం వెంకటయ్యపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులు శనివారం సాయంత్రం కాంప్లెక్స్ మీటింగ్లో ఉపాధ్యాయులందరూ కలిసి ఫ్రీ బస్సు, ఫ్రీ టికెట్ మనం వాడుకోవద్దని డిసైడ్ అయ్యారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సౌకర్యాన్ని వృద్ధులకు, కాలేజీ పిల్లలకు వదిలేద్దామని నిర్ణయించారు. తద్వారా టీఎస్ఆర్టీసీ భవిష్యత్తు కోసం ఇంకా పలువురు ఆటో కార్మికులకు ఉపాధినిస్తూ వారి కుటుంబాలకు సాయంగా ఉందామని ప్రతిజ్ఞ చేశారు. మహిళా ఉపాధ్యాయుల నిర్ణయం ప్రశంసనీయమని పలువురు కొనియాడారు. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. కృష్ణా జిల్లాలో అదుపు తప్పి బోల్తా పడిన ఆర్టీసీ బస్సు. ఏపీలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం మేకవారిపాలెం వద్ద అదుపు తప్పి పంట పొలాల్లోకి వెళ్లి ఆర్టీసీ బస్సు పల్టీ కొట్టింది. చల్లపల్లి నుంచి విజయవాడ వెళ్తుండగా మేకవారిపాలెం వద్ద ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఆర్టీసీ బస్సు పల్టీ కొట్టినప్పటికీ ప్రయాణికులకు అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఆ ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగే సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారని స్థానికులు గుర్తించారు. ఇక ఈ ప్రమాదంపై వెంటనే స్పందించి బస్సులో వారిని బయటకు లాగి పోలీసు వారికి సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు ప్రమాదంలో చిన్న గాయాలతో బయటపడ్డారు. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకుని తల్లులకు ఎత్తు బంగారం చెల్లించిన పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క గారు మేడారం జాతర 2024పై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రివర్యులు సీతక్క గారు మేడారం జాతరకు 75 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 1 కోటి మందితో కొలువుదీరనున్న మేడారం జాతర భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మేడారం జాతర విజయవంతం చేద్దాం. మేడారం జాతర పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రివర్యులు సీతక్క గారు మేడారంలో పోలీస్ కమాండ్ రూమ్ మరియు కంట్రోల్ రూమ్ను ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సంస్థ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క గారు.